మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రజలారా, సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినము మన అంశము ప్రత్యక్ష గుడారం పార్ట్ 4. దేవుని ప్రజలారా, ఈ ప్రత్యక్ష గుడారాన్ని దేవుడే ఈ మందిరాన్ని నిర్మించమన్నాడు. దేవుడే ఈ మందిరం యొక్క పొడవు 100 మూరలు ఉండాలని, వెడల్పు 50 మూరలు ఉండాలని దేవుడు ఒక ఖచ్చితమైన కొలమానాన్ని, మందిరం యొక్క కొలమానాన్ని దేవుడే మోషేతో చెప్పినాడు. అలాగనే మందిరాన్ని నిర్మించాలి. మనం చూస్తున్న ఈ ప్రత్యక్ష గుడారము మనము ఆవరణమంతటిని చూశాము. ఆవరణమంతటిలో తూర్పు దిక్కున ద్వారాన్ని దేవుడు మోషేకి చెప్పాడు, ద్వారాన్ని పెట్టమని. ఆ ద్వారము కూడా నీల, ధూమ, రక్త వర్ణపు గల ద్వారముగా ఉండాల. ఆ గుడ్డ, తెర్రగుడ్డ. ఇశ్రాయేలీలో యాజకులు అందులో నుంచి వెళ్ళాల, ఆ ద్వారం నుంచి వెళ్ళాల. ఇశ్రాయేల్లో ఎవరైనా కానీ వెళ్ళాలి అంటే అందులో నుంచి వెళ్ళాల. ఒకవేళ ఆ యొక్క ఆవరణకు పైనుంచి మేము దూకి వెళ్తామంటే ఎవరైనా వచ్చి తాకితే వాళ్ళు మరణ శిక్షకు పాత్రులైతారు. కాబట్టి ఒకటే ద్వారం. దేవుని ప్రజలారా, ఆ ద్వారమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు ఈ మందిరాన్ని 3 భాగాలుగా చేశాడు. ఒకటి ఆవరణ, రెండోది పరిశుద్ధ స్థలం, మూడోది అతి పరిశుద్ధమైన స్థలం. ఇది మందిరం యొక్క పూర్తి నిర్మాణం. ఆవరణము, పరిశుద్ధమైన స్థలము, అతి పరిశుద్ధమైన స్థలము. ఈ ఆవరణలో మొట్టమొదటిది ద్వారం. ఈ ద్వారమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తూ వచ్చినాం, నేనే ద్వారమును, నేనే ద్వారాన్ని. అంటే ప్రత్యక్ష గుడారం, దేవుని మందిరంలోనికి వెళ్ళాలి అంటే ఆ ద్వారం యేసుక్రీస్తు ప్రభువే. మనం దేవుని సన్నిధికి చేరాలన్నా, దేవుని యొద్దకు చేరుకోవాలన్నా, దేవునితో సహవాసము చెయ్యాలన్నా, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడాలన్నా, దేవుని ప్రజలారా, ఒకటే ద్వారము ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేనే ద్వారం అన్నారు. ఈ ప్రపంచములో ఎవరు నేనే ద్వారాన్ని ఆ పరలోకానికి లేరు. యేసుక్రీస్తు ప్రభువులో నేనే ఆ ద్వారము, నేనే ఆ మార్గాన్ని. ఈ దేవుని ప్రజలారా, ఆ ద్వారంలో గాని ఎవరైతే మనుషుడు లోపలికి ప్రవేశిస్తారో అంటే యేసుక్రీస్తు ద్వారమై ఉన్నాడు. ఆయన మతమై లేడు. ఏమై ఉన్నాడంటే మార్గమై ఉన్నాడు. ఎక్కడికి ఈ మార్గం అంటే పరలోకమందున్న స్వర్గానికి, ఆ పరలోకానికి, ఆ తండ్రి యొద్దకు చేరే మార్గం. ఆ మార్గములో మనము వెళ్ళినట్లయితే అది ఇరుకుగా ఉంటుంది. ఇరుకుగా ఉంటుంది ఆ ద్వారం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అన్నాడు. విశాలమైన మార్గాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఈ లోకంలో పోతా ఉండొచ్చు. కానీ దేవుని దగ్గరికి నువ్వు రావాలంటే ఇరుకు మార్గంలో రావాలి. ఆ ఇరుకు మార్గంలో
నీకు కట్టడలుంటాయి, ఆజ్ఞలుంటాయి, విధులుంటాయి. ప్రియ దేవుని ప్రజలారా, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుదురు. అది విశాలమైన మార్గం. విశాలమైన మార్గం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తిలో నాకు సగ భాగం ఇచ్చేసి, నా భాగం నాకు ఇచ్చేయి అని తీసుకొని వెళ్ళాడు. తండ్రి దగ్గర కుటుంబంలో ఉండడానికి ఇష్టపడలేదు, అది ఇరుగ్గా ఉంది. కాబట్టి తండ్రిని విడిచి ఆస్తిని పట్టుకొని దుర్వ్యాపారం చేశాడు. విశాలమైన మార్గం, ఆయన ఇష్టం, ఎవరు మాట్లాడే వాళ్ళు. ఈ దేవుని ప్రజలారా, నువ్వు దేవుని దగ్గరికి రావాలంటే ఆ ఇరుకు మార్గం, యేసు మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలా. అది కష్టతరంగా ఉండొచ్చు, అయితే అందులో నువ్వు ప్రవేశిస్తే నీకు నిత్య జీవం ఉంది. విశాలమైన మార్గం వస్తుంది. ఇరుకుల్లో నువ్వు ప్రవేశిస్తే, దేవుని ప్రజలారా, అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారని, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు సంతోషించి ఆనందించమన్నాడు, గంతులు వేయమన్నాడు. ఎందుకంటే ఆ మార్గంలో నువ్వు వెళ్తూ ఉంటే అనేకులు నిన్ను నిందిస్తారు, అనేకులు నిన్ను హింసిస్తారు. అయితే వాటన్నిటినీ లక్ష్య పెట్టకుండా నువ్వు ఆ మార్గంలోనికి నువ్వు ప్రవేశిస్తే దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. అందుకు యేసు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే పునరుద్ధానమును. ఎవరైనా చెప్పుకోగలుగుతారన్నమాట. పరలోకములో నుండి దిగి వచ్చిన జీవ ఆహారము నేనే అంటే ఇంకెవరు లేరు. ఆయనే జీవాహారం, జీవ పానీయము నేనే. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు నేనే అంటున్నాడు. ద్వారం నేనే అంటే ఇంకొకరు లేరు. దేవుని ప్రజలారా, ఇంకొకరు లేరు. ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తే నీకు సమృద్ధి కలిగిన జీవం ఉంది. చూడండి, 10వ అధ్యాయం యోహాను సువార్త 10వ వచనం, దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగునట్లు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా చెప్తున్నాడు. ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే ఆయన మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలోనికి అనేకులను నడిపించడానికి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక ఆశ్చర్యకరమైన వెలుగును కలిగి ఉంటాడు. కాబట్టి ఆయన వెంబడిస్తే, ఆ మార్గంలో నువ్వు వెళితే ఆ ప్రత్యక్ష గుడారములో ఆ యొక్క నీల దురుమ రక్తవర్ణపు గల ఆ తెరలో, ఆ ద్వారంలో నుండి నువ్వు లోపలికి వెళ్తే సమృద్ధి కలిగిన జీవాన్నిస్తాడు. సమృద్ధి కలిగిన జీవాన్నిస్తాడు. నీకు స్వస్థతనిస్తాడు, నూతన జీవాన్నిస్తాడు. దేవునితో సహవాసము, దేవుని సన్నిధిని, దేవుని ప్రత్యక్షతను, దేవుడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని ప్రజలారా, ఈ మాటలు వినిచున్న నీవు, నీ కుటుంబం ఆ ద్వారంలోకి నీకు ప్రవేశించండి. నీకు శాంతి, సమాధానం, నెమ్మదిని కలగజేస్తాడు. నీకు అన్ని పరిస్థితుల్లో విజయాన్ని కలగజేస్తాడు. దేవుడు అతి కృపను, ధన్యతను ఈ మాటలు వినిచున్న మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ఈ ఛానల్ను సత్యం సర్దార్ అని మీరు కొట్టినట్లయితే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ప్రత్యక్ష గుడారంలో ఇంకా ముందుకు మనం వెళ్తూ ఉండగా బలిపీఠాన్ని గురించి కూడా మనము ధ్యానం చేద్దాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.